mouth will release the bad smell. What is the reason? అట్లా బ్యాడ్ స్మెల్ రానికి రీజన్ ఏంటి తెలుసా? మీకు రాదు, కొంతమంది మాట్లాడుతుంటే వస్తుంటది కదా బ్యాడ్ స్మెల్. లేదంటే పొద్దున్నే మార్నింగ్ లేచినారంటే మాట్లాడతారు ఎవరు, బ్రష్ చేసుకోపో, కళ్ళు తోముకోపో, నోరు కడుక్కోపో అంటుంటారు కదా. హాయ్, వాట్ ఈస్ ద రీజన్? బానే ఉంటది కదా నోట్లో ఏమైనా వేసుకొని ఉంటామా? ఏం వేసుకొని ఉంటాం, కానీ ఎందుకు పొద్దున్న లేచేపటికి చెడ్డ స్మెల్ వస్తుంది మన మౌత్ లో నుంచి? వాట్ ఈస్ ద రీజన్? ఓకే, సెకండ్ పిక్. ఇక్కడ చూడండి, రైస్ పైన అంత ఎల్లోయిష్ గా కనిపిస్తుందా? ఎల్లోయిష్ గా అంత గ్రీనిష్ గా ఉంది. ఇట్ ఇస్ నాట్ ఏ మసాలా, ఇట్ ఇస్ చెడిపోయింది, బూజు కూడా వచ్చేసింది కదా, బాయిల్డ్ అయిపోయింది. కుక్డ్ రైసే కదా. ఇప్పుడు ఏం చేస్తాం, బాయిల్ చేస్తే బాగుంటుంది అని అంటూ ఉంటారు కదా. కుక్డ్ రైసే ఎందుకు చెడిపోయింది? ఈ రోజు చేసిన, మార్నింగ్ చేసిన రైస్ రేపు నైట్ కి అంత చెడిపోతుంది ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? దిస్ ఈస్ రసం. రసం మన ఇళ్ళలో చేస్తుంటాం కదా, ఒక 2 days అలా పెట్టి మర్చిపోయినాము అనుకోండి, ఊరు వెళ్ళాము, ఇంటికి వచ్చి చూసేపటికి ఇలా అయిపోయి ఉంటది రసంలో, అంత వైటిష్ కాటనీ స్పాంజీ లేయర్స్ వచ్చింటాయి. ఏంటివి? వాట్ ఈస్ ద రీజన్ టు స్పాయిల్ దిస్ కుక్డ్ ఫుడ్? ఏంటి రీజన్? ఏమైనా తెలుసా మీకు? రీజన్ బిహైండ్ దిస్ స్పాయిలేజ్, రీజన్ బిహైండ్ దిస్ రిలీజింగ్ ఆఫ్ బ్యాడ్ స్మెల్, రీజన్ ఫర్ ద destroy of this food. ఎందుకు స్పాయిల్ అయినాయి? ఎందుకు నోట్లో నుంచి చెడ్డ వాసన వస్తుంది, దుర్వాసన అంటారు తెలుగులో. వాట్ ఈస్ ద రీజన్? సెల్సా? ఓకే, నో, మౌత్ లో సెల్స్ ఉంటాయి. ఓకే, వాట్ టైప్ ఆఫ్ సెల్స్? ఏ సెల్స్? ఓకే నందీప్, యూఆర్ గుడ్. బ్యాక్టీరియా. మీరు చార్ట్ చేస్తుంది నేను చూస్తూ ఉంటా. వీ హ్యావ్ టు సే ద ఆన్సర్. చార్ట్ బాక్స్ కూడా చార్ట్ రెడీగా పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్? బ్యాక్టీరియా అని నందీప్ చెప్పాడు. వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్? రిమైనింగ్ పీపుల్ కూడా యాక్టివ్ ఉండాలి. మేడం లెసన్ చెప్పుకుంటారులే, నేను పండుకుంటాలే, నేను తింటాలే అని ప్లేట్ ముందర పెట్టుకొని, గ్లాస్ ముందర పెట్టుకొని టీ తాగుకుంటా, కొంతమంది నిద్రపోతూ దిండు మంచం పైన వండుకొని వింటుంటారు. దిస్ ఇస్ నాట్ ఎ సినిమా స్టోరీ. ముందే చెప్పిన సినిమా స్టోరీ కాదు. నేను మిమ్మల్ని చూస్తూ ఉంటా. ఐ హ్యావ్ 2 cells, 2 మొబైల్స్ పెట్టుకున్నా కాబట్టి ఏం భయపడొద్దండి, మేడం మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. ఇందాకే ప్రేమనాథ్ చెప్పాడు బ్యాక్టీరియా సెల్స్. యా, గుడ్. బ్యాక్టీరియా సెల్స్. మౌత్ లో నుంచి బ్యాక్టీరియా. తెల్లగా వచ్చేది బ్యాక్టీరియానా? బూజు లాగా వచ్చింది కదా, బూజు బ్యాక్టీరియానా? కాదు కదా. మళ్ళీ ఏంటది? ఫంగస్. వీటన్నిటిని ఏమంటారు? వాటన్నిటికి ఒక పేరు ఉంది కదా. వాట్ వి కాల్ దట్? వాట్ వి కాల్ దెమ్? ఏమంటాము అంటే, ఈ రోజు లెసన్ లో చూస్తాం. ఇంకొక డౌట్ కూడా ఉంది. లెసన్ నేను చెప్పక ముందే ఒక చిన్న ఇంట్రడక్షన్. పాలల్లో ఒక చుక్క బటర్ మిల్క్, లేదంటే మజ్జిగ, లేదంటే ఒక చిన్న స్పూన్ ఆఫ్ పెరుగు వేస్తే పాలన్నీ టర్న్స్ ఇంటూ కర్డ్. వాట్ ఈస్ ద రీజన్? నాకు పెద్ద డౌట్లు వస్తాయి. బ్యాక్టీరియానా యశ్వంత్? యా, గుడ్. యశ్వంత్ చెప్తున్నాడు బ్యాక్టీరియా పాలని పెరుగుగా మారుస్తుంది. అంటే మనం బ్యాక్టీరియాని తింటున్నామా? అమ్మో, అవునా? తింటున్నాం కదా బ్యాక్టీరియాని. మంచిదేనా? యా, ఇట్స్ యూస్ఫుల్ బ్యాక్టీరియా. దెర్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా బిహైండ్ ఇన్ ద కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్. పెరగవ్వడానికి, పాలు పెరగవ్వడానికి ఒక బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరు లాక్టోబాసిల్లస్. దానికి ఒక పేరుంది, బ్యాక్టీరియాకు పేరుంది. వీటన్నిటిని మనం చూస్తామా? Is these organisms are visible by our eyes? With our eyes we can see na. చూస్తామా మనం ఈ బ్యాక్టీరియాలో ఉన్నదాన్ని, నోట్లో ఉంటే వచ్చేదాన్ని? ప్రేమ, యశ్వంత్ ఇద్దరు కంటిన్యూస్ గా రెస్పాండ్ అవుతున్నారు. వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్? నో మ్యామ్. పృథ్వీరాజ్, గుడ్. 34 members లో నాకు ప్రతి ఒక్కరు చార్ట్ చేస్తూ ఉండాలి. మనం చూస్తామా వీటిని? అయ్యో, చూడం కదా. యా, మళ్ళీ చూడం కాబట్టి వీటిని ఏమంటారంటే మైక్రో ఆర్గానిజమ్స్. గుడ్ పవన్. విష్ణు, గుడ్ గుడ్. We cannot see these organisms, so we call them as microorganisms. Today the lesson name was story of microorganism. ఇందాకనే చెప్పారు కదా మేడం, మీ స్టోరీ చెప్పనని, మళ్ళీ ఈరోజు ఏంటి స్టోరీ చెప్తున్నారంటే మన చాప్టర్ నేమే అది నానా,
ఏంటి అంటే స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. వాట్ ఈస్ ద లెసన్ నేమ్? స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, వి కెనాట్ సీ హర్ష. గుడ్. ఈరోజు లెసన్ పేరేంటి? స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. What are called microorganisms? Which things are called microorganisms? Yeah, Yashwant, you're good. Which we can see with the help of microscope. That organisms are called microorganisms. మైక్రో ఆర్గానిజమ్స్ అని అందరిని అంటారా? అన్నిటిని అంటారా? ఇప్పుడు మనల్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటారా, మైక్రో ఆర్గానిజమ్స్ అంటారా? Say, does we call as macro or micro organisms? నాకు మీకు చెప్పాలి, స్టార్ట్ చేయాలి. మనల్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటారా, మైక్రో ఆర్గానిజమ్స్ అంటారా? పేద ఆన్సర్ అర్థం కాలేదా? MICRO మైక్రో. మైక్రో ఆర్గానిజమ్స్ అని మనల్ని అంటారా, లేదంటే మ్యాక్రో MACRO? యా, గుడ్ గుడ్. మ్యాక్రో. యశ్వంత్, నంది, వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్? యూ హ్యావ్ టు చాట్. మీరు చాట్ చేస్తూనే ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. యూ షుడ్ నాట్ బి స్లగిష్. ఓకే, బయాలజీ క్లాస్ అంటేనే ఎలా ఉండాలి? చిన్నప్పుడు ఏబిసిలు నేర్చుకునేటప్పుడు ఎంత ఎంతూజియాజంగా ఉంటారు కదా. అబ్బా నేను ఏ నేర్చుకున్నాను, మా పేరెంట్స్ కూడా బాబు ఏ నేర్చుకున్నాడు, బి నేర్చుకునేటప్పుడు మా బాబుకి ఏ బి వచ్చు అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా నాకు అన్ని వచ్చని ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో, నా బయాలజీ ఉండాలి. ఎందుకంటే బయాలజీ స్టార్ట్స్ విత్ బి, కాబట్టి సెకండ్ ప్లేస్ లో ఉంటుంది సైన్స్. కాబట్టి మీరు యాక్టివ్ గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ నాన్న ఫర్ యువర్ రెస్పాన్సెస్. మ్యాక్రో. మ్యాక్రో అంటే ఏంటి, మైక్రో అంటే ఏంటి తెలియదు కదా, చెప్దాం. ఈ రోజు నేర్చుకుందాం. మ్యాక్రో, MACRO. మ్యాక్రో అంటే పెద్ద, లార్జ్. మైక్రో, MICRO. మైక్రో మీన్స్ స్మాల్. మన మైక్రో ఆర్గానిజమ్స్ కాబట్టి మన కళ్ళు అన్నిటిని చూస్తాయి. మన కళ్ళు వేరే హ్యూమన్స్ ని కూడా చూస్తాం. కానీ మైక్రో అంటే చాలా చిన్న, చాలా చిన్న. కాబట్టి వి కెన్ నాట్ సీ విత్ అవర్ ఐస్. ఇక్కడ ఐతో మనం చూడలేము. కాబట్టి ఆ ఆర్గానిజమ్స్ ఏమంటామంటే మైక్రో ఆర్గానిజమ్స్. విచ్ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్? వాట్ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నప్పుడు ఏం చేయాలి? ఆర్గానిజమ్స్ దట్ క్యాన్ బి సీన్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ కింద మాత్రం చూసే ఆర్గానిజమ్స్ ఏమంటామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఓకే, మైక్రోస్కోప్ హెల్ప్ తో చూసే ఆర్గానిజమ్స్ ని మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, అప్ టు దిస్ ఓకేనా? ఓకే, వాట్ ఈస్ మైక్రోబయాలజీ? మైక్రోబయాలజీ అంటే ఏంటి? ఇప్పుడు బయాలజీ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై బయాలజీ? వాట్ ఈస్ మెంట్ బై సోషల్? వాట్ ఈస్ మెంట్ బై ఇంగ్లీష్? వాట్ ఈస్ మెంట్ బై తెలుగు? వాట్ ఈస్ మెంట్ బై హిందీ? తెలుగు అంటే విచ్ డీల్స్ విత్ ద తెలుగు వర్డ్స్, ఆ తెలుగు లాంగ్వేజ్. తెలుగు గురించి చెప్పేదాన్ని తెలుగు అంటాం ఆ బ్రాంచ్ ని. హిందీ గురించి చెప్పేదాన్ని హిందీ అంటారు. ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా వచ్చింది, ఇంగ్లీష్ లో ఏమేమి ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఎన్ని వోవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి, ఎన్ని గ్రామర్స్ ఉన్నాయి, ఎన్ని వర్బ్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేదాన్ని ఇంగ్లీష్ అంటాం. మ్యాథ్స్, నెంబర్స్ గురించి చెప్పేదాన్ని, ఈక్వేషన్స్ గురించి, వీటన్నిటిని మ్యాథమెటిక్స్ ఆ బ్రాంచ్ ని. మైక్రోబయాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ బ్రాంచ్. సైన్స్ లో ఒక చిన్న బ్రాంచ్. ఇప్పుడు సైన్స్ ఒక చెట్టు అనుకో, చెట్టుకు ఒక బ్రాంచెస్ ఉంటాయి కదా, ఒక బ్రాంచ్ ఏమంటామంటే మైక్రోబయాలజీ. ఇట్ ఈస్ అ సైన్స్ ఆఫ్ బ్రాంచ్, లేదంటే ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ మైక్రో ఆర్గానిజం. ఓకేనా? మైక్రోబయాలజీ అని వేటిని అంటారు, దేని అంటారంటే బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ స్టడీస్ ఆర్ విచ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మైక్రో ఆర్గానిజం. మైక్రో ఆర్గానిజం యొక్క డేటా అంటే బర్త్ డేట్, ఎవరు కనుక్కున్నారు, దాని యొక్క యూజ్ ఏంటి, దాని ఏజ్ ఎంత, దాని షేప్ ఎంత, దాని సైజ్ ఎంత, దాని వెయిట్ ఎంత, అది ఎలా ఉంటుంది, ఏ కలర్ లో ఉంటుంది, ఏ షేప్ లో ఉంటుంది, మొత్తం చెప్పే సైన్స్ ఏమంటామంటే మైక్రోబయాలజీ అంటాం. ఓకే, ఈ సైన్స్ ని చదివే వాళ్ళని ఏమంటారంటే మైక్రోబయాలజిస్ట్ అంటారు. ఏమంటారు? మైక్రోబయాలజిస్ట్ అంటారు. ఓకే, మీకు ఒక బొమ్మ ఉంది కదా, కింద ఒక అతను బొమ్మ ఉన్నాడు కదా, అతని గురించి చెప్దాం ఈరోజు. ఈరోజు స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క స్టోరీ గురించే చెప్తాం. ఇక్కడ ఒక అతను కనిపిస్తున్నాడు కదా, అతని పేరు ఏంటంటే ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. ఇతను ఎవరంటే ఫస్ట్ మనకు సెల్ కనుక్కున్నది ఎవరు నాన్న? హూ డిస్కవర్డ్ ద సెల్ ఫస్ట్ టైం? ఫస్ట్ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినాం కదా,
Who discovered the cell? You have to chart చేయాలి మీరు. ఎవరు మైక్రో ఆర్గానిజమ్స్ ని సెల్స్ ని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారు? Who discovered the cell? Who discovered the cell? ఏమి మర్చిపోయినారా? అతని పేరు దెబ్బలు పడతాయి. రాబర్ట్ బ్రౌన్ కాదు. కరెక్ట్ సౌండ్ రాంగ్. న్యూక్లియస్ ని రాబర్ట్ బ్రౌన్ కదా ప్రేమ్నా. Who discovered the cell? Yeah, Nandi, good. Robert Hooke. హుక్కులు గుర్తు పెట్టుకోండి, డ్రెస్సెస్ కి హుక్స్ ఉంటాయి కదా. ఎవరినైనా సెల్ ని డిస్కవర్ చేసింది అప్పుడే ఫస్ట్ లెసన్ మర్చిపోతే ఎట్లా? రాబర్ట్ హుక్ గుర్తొచ్చిందా? హూ డిస్కవర్ ద సెల్? రాబర్ట్ హుక్. తర్వాత ఆంటనీ వాన్ లివెన్హుక్ గురించి కూడా డిస్కస్ చేశాం. ఏం చేశాడు అతను? ఒక వాటర్ లేక్ లో నుంచి ఒక వాటర్ తీసుకొని వచ్చి స్లైడ్ లో పెట్టి చూశాడంట లెన్స్ కింద. చూస్తే అతనికి ఏం కనిపించిందంటే, అయ్యో ఏం కనిపించిందంటే, ఒక్క నిమిషం చూడండి, ఇలా కదులుతూ ఉన్నవి కనిపించినాయంట. ఆయన లెన్స్ లో చూస్తూ ఉంటే ఇలా కదులుతూ అంటే మూమెంట్ ఉన్న ఆర్గానిజమ్స్ కనిపించారంట. ఆయన అన్నాడంట, సంథింగ్ మోర్ లివింగ్, దిస్ సెల్ హ్యావ్ ఏ లివింగ్ నేచర్, లివింగ్ క్యారెక్టర్ ఉంది, ఇవి బతికే ఉన్నాయి, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఎనిమల్స్ అని. వాటికి ఏం పేరు పెట్టాడు? అనిమిక్యూల్స్ అని పేరు పెట్టాడు అని డిస్కస్ చేసాం కదా ఫస్ట్ ప్రీవియస్ క్లాస్ లో. చూడండి, ఆయన మైక్రోస్కోప్ లో లెన్స్ పెట్టి చూస్తుంటే ఆయనకి ఏం కనిపిస్తున్నాయి? కదులుతూ ఉన్నవి కనిపిస్తున్నాయి. అమ్మా ఇవి కదులుతున్నాయి, బతికే ఉన్నాయని. వాటికి ఏం పేరు పెట్టాడు? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జంతువు అని ఆయన ఏం పేరు పెట్టాడంటే అనిమిక్యూల్స్. ఈ నేమ్ ఆఫ్ దెమ్ యాజ్ అనిమిక్యూల్స్. ఓకే నాన్న. ఇతని గురించి చూద్దాం. హూ ఈస్ డాక్టరా? కాదు, ఈజ్ నాట్ ఎ డాక్టర్. సైంటిస్టా? నో, హీఈస్ నాట్ ఎ సైంటిస్ట్. మళ్ళీ ఎవరు ఇతను అంటే హీఈస్ ఎ మర్చెంట్, ఫ్యాబ్రిక్ మర్చెంట్. అంటే బట్టల వ్యాపారం చేస్తుంటారు కదా అతనంట. ఎక్కడుంటాడు ఈయన అంటే ఆంటనీ లివెన్హుక్ వాళ్ళ ఊర్లో ఫ్యాబ్రిక్ మర్చెంట్ అంట. ఫ్యాబ్రిక్ మర్చెంట్ అంటే బట్టలు అమ్ముతూ ఉంటారు కదా, ఏమంటారు, బట్టల షాప్ ఉంది ఇతనికి, బట్టల షాప్ ఉంటుంది. ఈయన ఎందుకు మైక్రో ఆర్గానిజమ్స్ ని కనుక్కున్నాడు అంటే స్టోరీ చెప్తా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈయన బట్టల వ్యాపారి కదా, బట్టల షాప్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు ఇది మంచి క్లాతా, ఇది చెడ్డ క్లాతా, ఇది క్వాలిటీ బాగుందా, మంచిగా ఉందా అని చెప్తూ ఉంటారు బట్టల షాప్ వాళ్ళు. అలాగే ఈయన కూడా, ఆయనకు వస్తూ ఉంటాయి కదా సరుకు అంటాం కదా, ఆ లోడ్స్ వచ్చేటప్పుడు అది గుడ్ క్వాలిటీనా కాదా అని తెలుసుకోవడానికి ఏం చేశాడంటే లెన్స్ ప్రిపేర్ చేశాడు. అదిగో అక్కడ ఉంది కదా ఒక చిన్న ఒక గిటార్ లాగా ఉంది, ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంది కదా, అది ఆయన మైక్రోస్కోప్. ఫస్ట్ ఇతనే కనుక్కున్నాడు. ఈ మైక్రోస్కోప్ ఏం చేశాడంటే ఫ్యాబ్రిక్ మంచిగా ఉందా, మందంగా ఉందా, థిక్నెస్ బాగుందా, థిన్గా ఉందా, ఫ్యాబ్రిక్ మంచిగా ఉందా, లోపల థిన్ థ్రెడ్స్ ఎలా ఉన్నాయి, థ్రెడ్స్ మంచివేనా కాదా అని చెక్ చేయడానికి ఏం చేసినాడంటే లెన్సెస్ క్రియేట్ చేసుకున్నాడు. లెన్సెస్ ద్వారా అయినా పవర్ఫుల్ మైక్రోస్కోప్, ఇదిగో ఇంత ఉంటుంది. ఈ మైక్రోస్కోప్ లో నుంచి ఆ క్లాత్ అనేది మంచిదా చెడ్డదా అని అంటే గుడ్ క్వాలిటీ క్లాత్ లేదంటే ఇట్స్ చీప్ క్వాలిటీ క్లాత్ అని కనుక్కోవడానికి లెన్స్ చేశాడు. అదే ఏమైందంటే ఆ లెన్స్ ని యూజ్ చేసి ఎందుకో ఒక రోజు డౌట్ వచ్చేసింది. రాబర్ట్ హుక్ అన్నాడు, సెల్స్ ఉన్నాయి, సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం, they play a vital role, they are nothing but basic unit of life, they are structural and functional unit of every living organism అంటే ఈయన డౌట్ వచ్చింది. ఈయన బట్టల వ్యాపారంలో నుంచి ఇతను ఏం చెప్తున్నాడబ్బా అని అట్రాక్ట్ అయిపోయినట్టు రాబర్ట్ హుక్ కి. అట్రాక్ట్ అయిపోయి అతను చెప్పేది నిజమా కాదా అని కనుక్కుందామని ఏం చేశాడంటే ఈ డన్ కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చాడు. ఏం చేశాడంటే ఒక పాండ్ దగ్గరికి వెళ్ళి కొన్ని వాటర్ తెచ్చాడు. ఆ వాటర్ ని తెచ్చి ఇక్కడ చూడండి కన్ను దగ్గర చిన్న నాబ్ ఉంది కదా, ఆ నాబు కింద లెన్స్ పెట్టొచ్చు, చిన్న స్లైడ్. ఆ స్లైడ్ లో మనం ఏదైతే చూడాలనుకుంటామో దాన్ని పెట్టొచ్చు. దాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైందంటే ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా కనిపిస్తూ ఉన్నాయంట వాటర్ లో.
అన్ని మూవ్ అయ్యే ఆర్గానిజమ్స్. అందుకే వాటిని ఏం చేసినాడంటే ఆయన అనిమిక్యూస్ అని పేరు పెట్టాడు. అంతేకాకుండా ఈ చిన్న మైక్రోస్కోప్ ఆంటోనీ వాన్ లివెన్హుక్ కనుక్కున్న ఈ మైక్రోస్కోప్ లో నుంచి ప్రతి ఒక్కటి చూసే అవైలబిలిటీని హీ క్రియేటెడ్. ఫస్ట్ డిస్కవర్ ఎవరు చేసినారు మైక్రోస్కోప్ అంటే ఎవరు చెప్పాలి మనం? ఆంటోనీ వాన్ లివెన్హుక్. అంతేకాకుండా పవర్ఫుల్ లెన్సెస్ అంటే ఒకటే లెన్స్. మీరు కాంపౌండ్ మైక్రోస్కోప్ ల్యాబ్ లో చూశారు కదా, ఎట్లా ఉంటాయి? లెన్స్ ఉంటాయి, కింద ఒక లెన్స్ ఉంటుంది, పైన లెన్స్ ఉంటాయి కదా. ఇక్కడ మాత్రం ఒక చిన్న లెన్స్ చూడండి ఎంత ఉందో మైక్రోస్కోప్. మన సెకండ్ ఫింగర్, పాయింట్ ఫింగర్ లా ఉంటది అంతే. అందుకే మీకు పిక్ పెట్టాను. ఓకే, ఈ లెన్స్ ని ఎవరు కనుక్కున్నారంటే ఆంటోనీ వాన్ లివెన్హుక్. ఫస్ట్ హీ డిస్కవర్డ్ ది మైక్రో ఆర్గానిజమ్స్. అంతేకాకుండా ఇంకేం చేసినాడంటే మనలాగే మనం కూడా అన్ని నోటోరియస్ థింగ్స్ చేస్తుంటాం, నోటీ థింగ్స్ చేస్తుంటాం కదా. ఈయన ఏం చేసినాడంటే గోరు నెయిల్ పంటి టీత్ దగ్గర పెట్టుకొని ఇలా 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 అనుకున్నాడంట. టీత్ ని ఇలా ఇలా గోకాడు. బా ఈ స్టిచ్ ఏమంటారు దాన్ని, ప్యాచ్ తీసుకున్నాడు. టీత్ పైన ఉన్న ప్యాచ్ తీసుకున్నాడు. అంత వైటిష్ క్రీమిష్ లేయర్ ఒక సబ్స్టెన్స్ వచ్చింది తెల్లగా. మనం అంటాం కదా పాచి అని తెలుగులో, అలాంటి లేయర్ వచ్చింది. ఆ లేయర్ ని తీసుకొని మళ్ళీ అబ్జర్వ్ చేసినాడు. అప్పుడు ఆయనకి ఏం చీక్ సెల్స్ అని ఎక్స్పెరిమెంట్ లో చూసాం కదా, ఆ చీక్ ఏం కనిపించిందంటే సెల్స్ కనిపించాయంట. అయ్యో ఇవి కూడా లివింగ్ ఆర్గానిజమ్సే, దిస్ ఆల్సో మైక్రో ఆర్గానిజమ్స్ అని కనుక్కొని ఫస్ట్ వాటికి ఏం పేరు పెట్టాడంటే అనిమిక్యూస్. ఏం పేరు పెట్టాడు? అనిమిక్యూస్. ఓకే, అప్ టు దిస్ ఓకేనా? ఓకేనా? అర్థమైందా? అర్థమైందంటే ఎస్ అని చెప్పండి. యూ హ్యావ్ టు రెస్పాండ్. ఓకే 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 నాన్న. ఇంకా మిగతా వాళ్ళకి అర్థం కాలే? ఓకే 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 ఓకే, నేను ముందరికి వెళ్ళిపోతా. సరే, మైక్రో ఆర్గానిజమ్స్ అని తర్వాత దానికి అనిమిక్యూల్స్ అని పేరు పెట్టాడు కదా. తర్వాత ఏం చేసినాడంటే వీటికి బ్యాక్టీరియా. అంతేకాకుండా ఇంకేం చేసినాడంటే వీటిని మైక్రోస్కోప్ కిందే చూడాలి కాబట్టి వీటిని ఏమన్నాడంటే మైక్రో ఆర్గానిజమ్స్ అని పిలిచాడు. మనకు కూడా చిన్నప్పుడు పేర్లు పెడుతుంటాడు, చిట్టి, చింటూ, బుజ్జి. తర్వాత స్కూల్కి వచ్చినాక ఒక పేరు వచ్చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా కూడా ఒక పేరు వచ్చేసింది, మైక్రో ఆర్గానిజమ్స్ అని. సరే, ఇక్కడి వరకు ఓకే. ఆంటోనీ వాన్ లివెన్హుక్ అనే అతను కనుక్కున్నాడు. ఓకే మేడం, వి లెర్న్ దట్ మైక్రో ఆర్గానిజమ్స్ వర్ డిస్కవర్డ్ బై ఆంటోనీ వాన్ లివెన్హుక్. హి యూజ్డ్ ద పవర్ఫుల్ లెన్సెస్ అని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఇప్పుడు మనం అంటాం ఎగ్జాంపుల్, ఇక్కడ ఇందాక ప్రేమ్నాథ్ వచ్చాడు. ప్రేమ్నాథ్ లీవ్స్. నందీప్ ఉన్నాడు. నందీప్ లీవ్స్. Where will Nandip stay? Where will Prashant stay? Where will Jyoti stay? Where will Umshidhar stay? Where will Saujanya madam stay? ఎక్కడ ఉంటాం? మనకు ఒక ప్లేస్ ఉంటుంది. అలాగే దాన్ని ఏమంటారంటే హ్యాబిటాట్. ఏమంటాము? హ్యాబిటాట్ అంటే లివింగ్ ప్లేస్ ని హ్యాబిటాట్ అంటాం. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఒక వర్డ్ యూజ్ చేస్తాను మీకు. ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ వర్డ్ కానీ నేర్చుకోవాలి మనం. యూబిక్విటస్. UBIQUOTOUS. యూబిక్విటస్. ఈ వర్డ్ మీ టెక్స్ట్ బుక్ లో లేదు కానీ హైయర్ సెక్షన్స్ లోకి వచ్చినాక వస్తుంది. యూబిక్విటస్ అంటే ఎక్కడైనా ఉంటది. హ్యాబిటస్ కాదు, హ్యాబిటాట్ అంటే ద బ్యాక్టీరియా ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూబిక్విటస్ అంటే ఎక్కడైనా ఉంటది. పాతాళంలోకి పో, పాతాళంలో ఉంటది. పరలోకం అంటారు కదా, స్వర్గంలోకి పో, స్వర్గంలో ఉంటది. నరలోకం అంటాం కదా, నరలోకంలో పైన ఉంటది. ఓకే, అర్థమైందా? యూబిక్విటస్ అంటే ఇట్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద వరల్డ్, త్రూ అవుట్ ద అట్మాస్ఫియర్, త్రూ అవుట్ ద ఎర్త్ అని అర్థం. ఓకే, ఏంటి మేడం ఇలా అంటున్నారు అంటే చెప్తాను నాన్న. అంటే ఈ బ్యాక్టీరియా అనేది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎయిర్ లో ఉంటది, వాటర్ లో ఉంటది, సాయిల్ లో ఉంటది, మనలో ఉంటది, ఎనిమల్స్ లో ఉంటది, ప్లాంట్స్ లో ఉంటది, మౌంటైన్స్ లో ఉంటది. అంటార్టికా తెలుసు కదా, మంచు గడ్డలు, మొత్తం ఐస్ ఉంటది కదా, ఐస్ లాంటి అంటే అంత కూల్ క్లైమేట్స్ లో ఉంటది. హాట్ స్ప్రింగ్స్ అని వింటారు, అంటే వేడి చెలిమలు లేదంటే వేడి స్ప్రింగ్స్ అంటారు. వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే హాట్ స్ప్రింగ్స్.
ఇప్పుడు మీ దగ్గర బాయిలు ఎలా ఉంటాయి, చల్లగా ఉంటాయి. కొన్ని చోట్ల ఏముంటాయి అంటే మరుగుతున్న వాటర్ ఉంటాయి, సహరా డెజర్ట్ అట్లా. వాటిని హాట్ స్ప్రింగ్స్. ఎంత హీట్ ఉంటదంటే 10 పొయ్యిలు అంటే 10 స్టవ్స్ పెట్టి ఒకే చోట ఉంటే ఎంత హీట్ వస్తుందో అంత డబల్ హీట్ వస్తుంది. వాటిని హాట్ స్ప్రింగ్స్ అంటారు. అంతేకాకుండా మౌంటైన్స్ లో ఉంటది మార్షీ ల్యాండ్స్, అంటే బుడద బుడదగా ఉంటది, ఎప్పుడు చల్లగా బుడద బుడదగా వర్షం పడుతూ ఉంటది. జ- ఎక్కడ తామర పువ్వులు ఉంటాయి చూడండి, వాటిని ఏమంటారు, బుడద గుంటలు అట్లా. అట్లా మార్షీ ల్యాండ్స్ లో ఉంటాయి, సీస్ లో ఉంటాయి, ఓషన్స్ లో ఉంటాయి. ఎక్కడికో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. ఏంటి మేడం అన్ని చోట్ల ఉంటది అంటే అవును. అందుకే కరోనా వైరస్ కమ్స్ ఆల్సో అండర్ ది మైక్రో ఆర్గానిజమ్స్. కాబట్టి మనల్ని ఏమంటారు, మాస్క్ పెట్టుకోండి, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు గాలిలో ఆర్గానిజమ్స్ ఉంటాయి, వెంటనే అటాక్ అవుతుంది అని చెప్తుంటారు, వింటారా? ఆ నిజం. ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఎయిర్ లో ఉంటది. ఒకవేళ అతను కరోనా వచ్చి ఎక్కడంటే ఎక్కడ స్పీచ్ చేశాడంటే మన వాళ్ళు మంచి మ్యాథ్స్ కదా ఇండియాలో, ఎక్కడంటే ఎక్కడ యూరినల్స్ చేస్తుంటారు, ఎక్కడంటే ఎక్కడ స్పీచ్ చేస్తుంటారు, టూ 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 అంటుంటారు. అలా పెట్టినప్పుడు అక్కడ సాయిల్ లో వాళ్ళ సలేవా ఉంటది, దాంట్లో ఉంటది వైరస్. అది అలానే అలానే ఎయిర్ కి లేచి మొత్తం ఎయిర్ లో స్ప్రెడ్ అయ్యి అందరికి కరోనా వైరస్ వస్తుంది. అయ్యో మేము కరోనా పేషెంట్స్ ని కలవలేదే అనుకుంటుంటాం. కరోనా పేషెంట్ అక్కడ స్పిట్ చేసింటారు, నువ్వు ఏం చేస్తుంటావు, మట్టిలో ఆటలు ఆడుకుంటుంటారు కదా. అందుకే మమ్మీ డాడీ టీచర్స్ ఏమంటారు, మట్టిలో ఆడుకోవద్దండి, మట్టితో ఆడుకున్న వెంటనే హ్యాండ్స్ వాష్ చేసుకోండి అంటుంటారు. ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని ఎక్కడంటే అక్కడ ఉంటాయి. కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్, ఇన్ ఎయిర్, వాటర్, సాయిల్. మన బాడీలో కూడా ఉంటాయా మేడం అంటే యా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, మన నోట్లో ఉంటాయి. అందుకే మన మార్నింగ్ లేస్తేనే, మార్నింగ్ లేచిన వెంటనే మన మన మౌత్ మంచి స్మెల్ వస్తుంది కదా. అందుకే మనం ఆడే డాడీ వాళ్ళు పేరెంట్స్ బ్రష్ చేసుకోపో అంటారు. బ్రష్ చేసినాక మన మౌత్ అనేది బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇంకెక్కడ ఉంటది మేడం అంటే ఇంటెస్టైన్ లో కూడా ఉంటది నాన్న. ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు చిన్న పేగు అంటారు కదా, పెద్ద పేగు దగ్గర కూడా ఉంటది ఈకోలై బ్యాక్టీరియా. ఆ ఈకోలై బ్యాక్టీరియా ఏం చేస్తాడంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. ఓకే, ఇలా హ్యూమన్ బాడీలో ఉంటది. ఇంకా మనము పశువులు ఉంటాయి కదా మన ఇంటి పక్కన, అక్కడ అంటూ ఉంటారు, ఏ గొర్రెలకు రోగం వచ్చిందిరా, నువ్వు దగ్గర పోయి ఆడుకోవద్దురా, ఆ రోగం మనకు వస్తుందిరా. ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందన్నారు, బ్యాట్ నుంచి. గబ్బిలాలు, చైనా వాళ్ళు గబ్బిలాలు తింటారు, గబ్బిలాల నుంచి కరోనా వైరస్ వచ్చిందని ఫస్ట్ లో టాక్ వచ్చింది కదా. అలా ప్లాంట్స్ లో నుంచి, ఎనిమల్స్ లో నుంచి కూడా బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్ని రకాలు? బాగా డౌట్స్ కదా, మనం పెట్టారు కదా పిక్స్. అంటే చూడండి, మైక్రో ఆర్గానిజమ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్ని రకాలంటే ఇట్ కమ్స్ అండర్ ద 5 టైప్స్. అంటే 5 టైప్స్ క్లాసిఫికేషన్ ఉంది మైక్రో ఆర్గానిజం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్ ఫంగై. యాక్చువల్ గా దీన్ని ఫంజీ అనాలి, బట్ మన ఇండియన్ వర్షన్ లో ఫంగై ఫంగై అని మాట్లాడుతుంటాం. ఒకటి వచ్చేసి ఫస్ట్ క్లాసిఫికేషన్ బ్యాక్టీరియా, నెక్స్ట్ ఫంగై, నెక్స్ట్ ప్రోటోజోవా, ఆల్గే, వైరస్. ఎంత మైక్రో ఆర్గానిజమ్స్ is grouped into 5 groups. One is bacteria, second one is fungi, third one is protozoa, fourth one is algae, fifth one is virus. ఓకే, అర్థమైందా? మైక్రో ఆర్గానిజమ్స్ కదా, ఇక్కడ వైరస్ మిస్ అయిపోయింది నాన్న. బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, ఆల్గే. ఓకే, వీటిలో బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవా, దీస్ ఆర్గానిజమ్స్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ సెల్. అంటే వీటిలో ఏముంటదంటే సింగిల్ సెల్. దే ఆర్ మేడప్ ఆఫ్ విత్ సింగిల్ సెల్ ఓన్లీ. బ్యాక్టీరియా, సమ్ టైప్ ఆఫ్ ఆల్గే, some type of protozoa. These organisms are made up of single cell. And next, fungi, algae. ఉంది కదా, these are nothing but these organisms are multicellular. అంటే multicellular అంటే they contain multiple cell. ఇప్పుడు సింగిల్ సెల్ అంటే ఏంటి, అమీబా గురించి డిస్కస్ చేసాం. మౌత్ ఒకే సైడ్ ఉంటది, ఒకే సెల్ యాక్ట్ చేస్తుంది, యానస్ లాగా ఒకే సెల్ యాక్ట్ చేస్తుంది. ఫంగై, ఆల్గే మాత్రం
మౌత్ ఒక పార్ట్. మనకి ఇప్పుడు డిఫరెంట్ ఆర్గన్స్ ఉంది. ఐస్, నోస్, ఇయర్స్, టంగ్ అలా. దీంట్లో కూడా మల్టీ సెల్స్ ఉంటాయి. ఓకే, దానిలలో ఫంగై, ఆల్గే. ఓకే, మీకు ఒక యాక్టివిటీ ఉంది. ఏంటి యాక్టివిటీ 1 అంటే, చూడండి 2 minutes తో ఉంది, క్లాస్ అయిపోతుంది. పాండ్ వాటర్ తెచ్చుకొని యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద 1 drop of pond water under the microscope. అంటే you have to gather some pond water and you have to keep 1 drop of the water on the slide. స్లైడ్ కింద పెడితే మనకు డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి. ఏంటవి అంటే, దీస్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. సమ్ ఆర్ బ్యాక్టీరియా, సమ్ ఆర్ ఆల్గే, సమ్ ఆర్ ప్రొటిస్టా, సమ్ ఆర్ ఇంకేంటి ఫంగై, సమ్ ఆర్ ఇంకేమున్నాయి వైరస్. ఇవన్నీ పాండ్ వాటర్ లో కనిపిస్తాయి. అందుకే మనకి ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు డ్రింక్ ద బాయిల్డ్ వాటర్. అందుకే మీరు కాచిన నీళ్లు తాగాలి. వై వీ హ్యావ్ టు డ్రింక్ బాయిల్డ్ వాటర్ మీన్స్ ద బాయిలింగ్, 6th class లో నేర్చుకున్నారు కదా, ద బాయిలింగ్ కిల్స్ ది ఆర్గానిజమ్స్, కిల్స్ ది బ్యాక్టీరియా, కిల్స్ ది వైరస్, కిల్స్ ది ఫంగై. ఇవన్నీ బాయిలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చనిపోతాయి. సో వీ హ్యావ్ టు డ్రింక్. ఏం చేయాలి? బాయిల్డ్ వాటర్ డ్రింక్ చేయాలి. దిస్ ఇస్ ద యాక్టివిటీ. ఏమేమి అబ్జర్వ్ చేశారంటే, we will observe different kinds of microorganisms which will show their movement. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క స్పెసిఫై గురించి చదువుదాం. ఒక్కొక్క గ్రూప్ గురించి ఇన్ డీటెయిల్ గా చదువుతాం. ఫస్ట్ బ్యాక్టీరియా. వెల్కమ్ టు బ్యాక్టీరియా. అందుకే ఒక జీని వచ్చి బ్యాక్టీరియా గురించి చెప్తుంది కదా. చూసారా మీరు ఎప్పుడైనా బ్యాక్టీరియాని? డూ యూ పీపుల్ సా ది బ్యాక్టీరియా? హ్యావ్ యూ సీన్ ద బ్యాక్టీరియా? నో. ఓకే యశ్వంత్. నో మ్యామ్. ఓకే, గుడ్. నేను ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీకి వెళ్తా. యాక్చువల్ గా ఇది మీ టెక్స్ట్ బుక్ లో 3rd యాక్టివిటీగా ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే, బర్డర్ మిల్క్ తీసుకోవాలి, పాలు తీసుకోవాలి. హాట్ మిల్క్ తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే 1 drop ఆఫ్ బటర్ మిల్క్ వేయాలి. మన ఇళ్ళలో చేస్తూ ఉంటాం.